హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్సి టెక్ అడ్డా. మనం ఇక్కడ చూస్తుంది ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. కస్టమర్ అయితే మనకి స్పిన్ టైంలో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ టైంలో అయితే సౌండ్ వస్తుందని అయితే ఇచ్చారు. స్పిన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ టైంలో స్పిన్ అయితే స్లోగా తిరుగుతుంది కదా, ఆ టైంలో ఏమవుతుందంటే ఈ రస్ట్ అనేది కిందకి చేరేసి డ్రమ్కి తగిలేసి సౌండ్ వస్తుంది. సరే అనేసి పంపించమన్నాం, షాప్ దగ్గర పంపించారు. ఓపెన్ చేసి చూస్తే అంతా రస్ట్ అంతా కింద పడేసి ఇక్కడ చూస్తున్నాం కదా స్క్రాచెస్ అన్ని, డ్రమ్ అయితే స్క్రాచ్ అయ్యింది. చాంబరు డ్రమ్ అంతా రాసుకుపోయింది. సరైన ఓపెన్ చేసి చూసాము, అంతా తీసేసాము, రస్ట్ అంతా చూస్తున్నాం కదా. మామూలుగా అయితే ఇంకా చాలా ఉండేది, తీసేసాము. తర్వాత స్ప్రే మిషన్ తోటి స్ప్రే చేస్తే జెట్ మోటార్తో క్లీన్ చేస్తాము. జెట్ మోటార్ క్లీన్ చేస్తే అంతా వచ్చింది. సో దాని తర్వాత కాయిన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇక్కడ మనం చూసాం కదా ఇందాక, కాయిన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. కెమికల్ కూడా స్ప్రే చేస్తాను, అప్లై చేస్తాను. ఎందుకంటే ఈ సాల్ట్ కంటెంట్ బాగా రస్ట్ పేరుకుంది. స్కేల్ దాన్ని రిమూవ్ చేయడానికి మామూలుగా మన చేతితో తీస్తే రాదు. సో అందుకని నేనైతే కెమికల్ అయితే స్ప్రేని యూజ్ చేశాను. దీని ద్వారా ఏంటంటే ఒక 5 minutes దీని స్ప్రే అప్లై చేసేసి వదిలేసామంటే చాలా సింపుల్గా అయితే రిమూవ్ అయిపోతుంది. మనం చూస్తాం, చూడండి, చూపిస్తాను ఈ వీడియోలో. మనం చూస్తున్నాం కదా, జస్ట్ అలా వేలుతో అలా అంటుంటేనే రిమూవ్ అయిపోతుంది, వచ్చేస్తుంది, ఫ్రీగా ఉంటుంది. సో అందుకని అప్లై చేశాను. చూడండి, మనం ఇక్కడ చేతి కూడా ఊరికంటున్నాం. మామూలుగా దీన్ని ఇలా అనలేము, అసలుకి రాదు కూడా. ఆ కెమికల్ అయితే స్ప్రే చేసాం కాబట్టి ఇంత ఫ్రీగా చూస్తున్నాం కానీ బాగా ఫ్రీగా వచ్చేస్తుంది అంతా నీట్గా. మొత్తం ఒకసారి చేతితోటి రబ్ చేసేసి స్ప్రే మన జెట్ మిషన్తో అయితే క్లీన్ చేస్తాం. చూస్తున్నాం కదా నీట్గా ఉంది. ఇందాక చూసినైతే చాలా ఇదిగా ఉండేది డ్రమ్ము కూడా. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఇది వచ్చింది, బాగా నీట్గా వచ్చింది ఆ కెమికల్ అప్లై చేయడం వల్ల. ఇక్కడ మన డ్రమ్ము కూడా సేమ్ చూడండి, ఇక్కడ డ్రమ్ చూడండి, అదంతా వచ్చేస్తుంది చూడండి, బ్లాక్గా వచ్చేస్తుంది అంతా. ఎలా అయితే వచ్చేస్తుంది చూడండి అంతా. కెమికల్ స్ప్రే అప్లై చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇదే బెనిఫిట్. డ్రమ్ అనేది నీట్గా ఉంటుంది, మనకి పని కూడా సింపుల్గా అవుతుంది. సింపుల్గా బాగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఆ సాల్ట్ అనేంతగా రిమూవ్ అయిపోతుంది. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, స్ప్రే అప్లై చేశాక ఎక్కడైతే స్కేల్ ఉంటుందో, డస్ట్ ఉంటుందో, అదంతా ఇక్కడ కలర్ చేంజ్ అయిపోతుంది. మామూలుగా అయితే వైట్గా ఉండాలా, ఇక్కడైతే చూడండి కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది, బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఆ రిమూవ్ డస్ట్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ అప్లై చేస్తే వైట్ కాస్త కలర్ చేంజ్ అయిపోతుంది. ఎలా అయితే చేంజ్ అయింది చూస్తున్నాం కదా, అంత నీట్గా వచ్చేస్తుంది డ్రమ్ అయితే. తర్వాత మన ఇన్లెట్ వాళ్ళలో కూడా ఫిల్టర్ కూడా, దీనికి కూడా నేను స్ప్రే అయితే అప్లై చేశాను. ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. జస్ట్ స్ప్రే అప్లై చేసిన 2 minutes చూడండి అంతా రిమూవ్ ఎలా అయిపోయిందో. చూస్తున్నాం అంత ఎలా అయితే రిమూవ్ అయిపోయిందో డస్ట్ అంతా. సింపుల్గా కష్టపడాల్సిన అవసరం లేదు. మామూలుగా దాన్ని మనం క్లీన్ చేయడం చాలా కష్టపడాలి. జస్ట్ చూడండి, దాన్ని స్ప్రే అప్లై చేసి 2 minutes పక్కన పెట్టేసి తర్వాత నీళ్ళలో క్లీన్ చేసేస్తాను. చూడండి ఎలా అయితే వచ్చిందో నీట్గా. తర్వాత కొత్త స్పైటర్ తీసుకొచ్చాను. కొత్త స్పైటర్ అయితే వేసేస్తున్నాను. దాని స్పైటర్గా వచ్చినట్లయితే లూజ్ చేసేసి కొత్తది చేస్తున్నాను స్పైడర్ని. స్పైట్ని సెట్ చేసుకొని నా స్క్రూ ఉన్నట్లయితే ఎక్కిచ్చేస్తాను. ఎవరైతే ఒక్కనే ఉన్నాయండి వర్క్ చేయడానికి, మా కొలీగ్స్ ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాను, ఒక్కనే ఉన్నాను. సో మొత్తం నేనే చేసుకున్నాను ఇవాళంతా. స్క్రూ ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి, స్పైటర్కి చేస్తాను అయిపోవచ్చు.
స్క్రూ ఫిట్టింగ్ అయిపోయినాక ఇప్పుడు మనం చాంబర్లోకి డ్రమ్ ఇన్సెట్ చేయడం. ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే ఇంతకుముందు పాతది ఆ తుప్పు వచ్చింది కదా, అది కొంచెం డ్రమ్ని బయటికి నెట్టుంటుందండి, బెండ్ వచ్చినట్టుంది. దానికోసం దాన్ని మనం అలాగా కొంచెం తట్టాల్సి వచ్చింది. చూస్తాం కదా డ్రమ్ అయితే ఎంత నీట్గా ఉందో మనం స్ప్రే అప్లై చేసి క్లీన్ చేశాక. మనం కూడా ఇక్కడ గమనిస్తే మన డ్రమ్ పైన కూడా అంత ఇదిగా ఉంది చూడండి. దీని తర్వాత ఏం చేస్తామంటే ఇది బిగించిన తర్వాత మనం దీని మీద స్ప్రే అప్లై చేద్దాము, కెమికల్ స్ప్రే. తర్వాత వెనక వీలైతే సెట్ చేసేస్తాము. వీల్ ఫిట్టింగ్ కూడా అయిపోయిందండి, బెల్ట్ కూడా వేసాను. బెల్ట్ కూడా అయిపోయింది. ముందే చెప్పే కదా దీనికి కూడా డస్ట్ బాగుందనేసి, దీనికి కూడా నేనైతే కెమికల్ అయితే అప్లై చేశాను. అప్లై చేసి ఒక 5 minutes పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడైతే క్లాత్ తీసుకొని అంత నీట్గా అయితే తుడుస్తున్నాను. చూస్తున్నాను విధంగా అంతా మనం చూసినప్పుడైతే బాగా గలీజ్గా ఉంది. అది చూడండి మనం క్లీన్ చేసిన తర్వాత ఎలా అయితే వచ్చిందో నీట్గా. సింపుల్ అండి, స్ప్రే యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పని అనేది చాలా సింపుల్గా అయిపోతుంది, కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లై చేసి ఒక 5 minutes పక్కన పెట్టేసి మనం క్లాత్ తీసుకొని తుడిచేస్తే సరిపోతుంది. తర్వాత చాంబర్ కూడా ఎక్కిచ్చేస్తుంది. చాంబర్ స్క్రూ ఫిట్టింగ్ చేసేస్తుంది. వీడియో అయితే మొత్తం 1 hour ఉందండి. నేను బాగా షార్ట్ చేసి స్పీడ్ మోషన్లో పెట్టేసి 13 నిమిషాలకే తీసుకొచ్చాను. ఇంతకంటే తగ్గించలేకపోయాను నేనైతే. స్పై కూడా ఎక్కిచ్చేస్తాను. వీడియో ఫుల్గా బాగా లెంత్ అయితే వచ్చిందండి, దాన్ని బాగా షార్ట్ చేసేసి నేనైతే 13 నిమిషాలకే తీసుకొచ్చాను. మరి ఫుల్ లెంత్ అయినా చూడాలన్నా కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది చూసే వాళ్ళకి కూడా అనేసి స్టోన్ అయితే వెయిట్ స్టోన్ అయితే ఎక్కిచ్చేస్తున్నాను, స్క్రూ ఫిట్ చేసేస్తున్నాను. ఎక్కిచ్చేస్తాను. ఏది కొంచెం ఫుల్ టైట్ వేసుకుంటుంది, లేదంటే వైబ్రేషన్కి లూజ్ అయిపోతాయి స్టోన్. మొత్తం బ్యాలెన్స్ అంతా ఈ స్టోన్ మీద ఉంటుంది, వాషింగ్ మిషన్ బ్యాలెన్స్ అంతా. ఈ ఫ్రంట్ స్టోను అండ్ ఆ పైన ఒక స్టోన్ ఉంటుంది, ఆ పైన చూస్తున్నాం కదా, ఆ పైన కూడా ఒక స్టోన్ ఉంటుంది. ఇవి రెండు బ్యాలెన్స్ చేస్తాయి ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ని. థర్డ్ డోర్ లాక్ అయితే కనెక్ట్ చేసేస్తాను. ఆ రబ్బర్ని కూడా సెట్ చేసేస్తాను. సెట్ చేశాక దీనికైతే లాక్ వస్తుంది రింగ్, దాన్ని కూడా ఎక్కిచ్చేద్దాం. ఎక్కిచ్చేస్తాం, అయిపోయింది. పైన స్క్రూ ఫిట్టింగ్ చేసేద్దాం, పైన కింద 4 స్క్రూలు వస్తాయి, పైన 2 కింద 2, అవి కూడా ఫిట్ చేసేస్తాను.
కింద బేస్ క్యాప్ కూడా ఎక్కిచ్చేస్తాను. ఇది ఎక్కిచ్చేసాక డ్రైన్ క్యాప్ ఓపెన్ చేసాను, దాన్ని తీసుకొచ్చి అది కూడా పెట్టేసి దాని డోర్ కూడా దానికి ఒక స్క్రూ వస్తుంది. ఆ స్క్రూ ఫిట్ చేసిన తర్వాత దానికి డోర్ ఉంటుంది, డోర్లో పెట్టేసాను. అయిపోయింది. ఇప్పుడైతే మనం పీసీబీ కనెక్షన్ అయితే ఇచ్చేసుకున్నాం. జాక్లోనే చూసారా, ఈ జాక్లోని జాక్ కనెక్ట్ చేసేసుకోవడం దాని తర్వాత జాక్లు కనెక్ట్ అయిపోయినాక ఇది చిన్నగా కూర్చోబెట్టుకోవాలి సిట్టింగ్స్లో. ఈ సిట్టింగ్ ఏమాత్రం మనం ఏదైనా ఇది చేసి సిట్టింగ్ రాంగ్ సిట్టింగ్ కూర్చోబెట్టామంటే ఆ లాక్లు అనేది ఇరిగిపోతాయి, తర్వాత కష్టమైపోతుంది. చూసుకొని అలా సిట్టింగ్ కూర్చోబెట్టుకొని లాక్లు వేసుకోవాలి. అయిపోయింది, సిట్టింగ్ అయితే అయిపోయింది. డిటర్జెంట్ బాక్స్ అయితే దానికి కూడా స్క్రూ ఫిట్టింగ్ చేసేస్తాను. ఈ పీసీకి అక్కడ డిటర్జెంట్ బాక్స్ దగ్గర 2 స్క్రూలు వస్తాయి, దానికి దీనికి కాంబినేషన్ 2 అయిపోయినా బాక్స్ కూడా పెట్టేస్తాను. అయిపోయింది. పైన డోర్ కూడా వేసేద్దాం. డోర్ వేసేసాక 2 స్క్రూ ఉంటాయి, ఇటు సైడ్ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, అది బిగించేద్దాం. ఫైనల్గా అయితే అయిపోవచ్చింది, మొత్తం వాషింగ్ మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు వచ్చినప్పుడైతే బాగా స్పిన్ టైంలో అయితే బాగా సౌండ్ వచ్చేదండి, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఆ రస్ట్ అంతా కిందకి రావటం, ఆ డ్రమ్కి ప్లస్ చాంబర్కి ఆనుకొని తిరగటం వల్ల డ్రమ్ము కూడా మనకి ఇదైపోయింది, స్క్రాచెస్ పడ్డాయి. అంటే పెద్దగా ఏం పడలేదు, లైట్గా పడ్డాయి. మనైతే తీసేసి ఇప్పుడు స్పైట్ కూడా వీక్ అయిపోయింది, అందుకని స్పైట్ కూడా కొత్తది మార్చేసి మొత్తం సెట్ చేసేసాం. మనం చూస్తున్నాం స్పిన్లో అయితే ఇప్పుడైతే ఏ సౌండ్ అయితే రావట్లేదు ఇంత ముందు కన్నా, ఇప్పుడైతే బాగుంది.